మనం జనరల్లీ స్నానం చేసే ఫ్రీక్వెన్సీ 3 to 4 days ఒకసారి అనుకున్నాయి ట్రిప్లో. బీచ్కి వెళ్ళి ఇసుకలో దొర్లిన తర్వాత కేవ్ మ్యాన్ గాని నాకే చాలా చికాకేసింది. సో ఆ బట్టలను నీటిలో తడిపి ఫ్యాన్ కింద ఆరేసి కొత్త బట్టలు వేసుకున్నాం, జస్ట్ ఇన్ కేస్ యూ డోంట్ నోటీస్. ఇప్పటిదాకా ఊరికి మధ్య మినిమం 5 to 6 hours ట్రావెల్, అండ్ అక్కడ కూడా 1 day కన్నా ఎక్కువ ఉండకపోవడం, హాఫ్ డేకే బయలుదేరిపోవడం ఇట్లా అవుతుంది. So I decided I just want to go to some place which is maybe 1 to 2 hours from here, and maybe chill there, just chill without thinking where I will go next. And map open చేసి చూస్తే that place looked like భీమవరం. భీమవరం గురించి నేను చాలా సార్లు విన్నాను, చాలా కథలు విన్నాను, కానీ నేను ఎప్పుడు వెళ్ళడం కుదరలేదు. అండ్ ఎస్పెషల్లీ మొన్న శ్రీ విష్ణు స్ట్రీట్ బైట్ ఎపిసోడ్ లో భీమవరం నాస్టాల్జియా అండ్ అక్కడ వెంపరాజ్ బిర్యానీ, I thought I could use some భీమవరం. So we are going to భీమవరం. సో 9:25కి మచిలీపట్నం టు భీమవరం డైరెక్ట్ ట్రైన్ 11:30కి వెళ్తుంది అని అన్నాను. సేఫ్టీకి స్టేషన్కి వెళ్ళిపోయి కంటెంట్ ఏమైనా చేద్దాం అని చెప్పి 7కి వస్తే 7కి టికెట్ ఇచ్చేసి ప్లాట్ఫామ్ 2లో ట్రైన్ ఎక్కేమని చెప్పాడు. ఇక్కడ ఎక్కితే ట్రైన్ అంతా అమానుషం. అసలు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ట్రైన్ని పొట్లం గట్టి అస్సాం పంపిస్తారా, నాకు ఏం అర్థం కావట్లేదు. అని అమానుషంలో నిర్మానుషం ఈ జనరల్ కంపార్ట్మెంట్లో ఒక నైస్ సెక్లూడెడ్ స్పాట్ తీసుకున్నాం. ఇందాక తొందరలో ఉండే స్టేషన్లో డైస్ ఫుటేజ్ తీసుకోవడం మర్చిపోయాను. భీమవరం ఈజ్ ఇన్ వెస్ట్ గోదావరి. Guys, I think I can just drop the app, bro. గుడివాడలో ట్రైన్ దిగిన 10 నిమిషాలకు భీమవరం పోయే ట్రైన్ వచ్చింది, ఎక్కేసి నౌ ఐఎమ్ ఆన్ మై వే టు భీమవరం. బట్ హౌ అమేజింగ్ ఇస్ దిస్, మెట్రో ట్రైన్లో అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి పోయినట్టు జస్ట్ గో ఫ్రమ్ ఊరు టు ఊరు బై స్టాపింగ్ ఎట్ ద సిటీస్ ఇన్ బిట్వీన్, అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఫర్ 50 రూపీస్. ఫర్ 50 రూపీస్ హైదరాబాద్లో అంటే మియాపూర్ నుంచి పేరేడ్ గ్రౌండ్స్కి 45 రూపీస్ అవుతుంది. అంటే మీరు అనుకోవచ్చు ఏంట్రా అంత ప్రివిలేజ్గా ఉన్నాయంట్రా, నీకు ప్యాసింజర్ ట్రైన్ గురించి కూడా తెలియదా అని. తెలియదు భయ్య, ఫోన్లు యాప్లు ఎక్కువ అయిపోయి మేక్ మై ట్రిప్ ఓపెన్ చేయాలి, ఫ్రమ్ పెట్టాలి, టు పెట్టాలి, అది ఏ టైంలో ఉందో ఎగ్జాక్ట్ అదే ట్రైన్కి ఎక్కి అదే సీట్ నెంబర్లో కూర్చొని ఇట్స్ ఆల్ టూ ఆర్డర్లీ. ఐఎమ్ హ్యావింగ్ ఫన్. ఇట్స్ ఫన్ టు బీ ఆన్ ది గో అండ్ ఇట్స్ ఫన్ టు గో విత్ ద ఫ్లో. ఫ్రెండ్ విలేజ్. అరే ఊరికి నా మీద పర్యటిస్తూ అసలు ఏం చేస్తున్నానరా, ఏం చేస్తే ఈ లైఫ్ని గడుపుతున్నానరా నేను. జస్ట్ ల్యాండెడ్ ఇన్ భీమవరం టౌన్. ఇప్పుడు ఏ రూమో లాడ్జ్ డామిటరీ ఎత్తుక్కొని ఫస్ట్ అక్కడ డంపాలి. భీమవరంలో ఫుడ్ బాగుంటుంది అంటారు, బాగా పప్పులో ఫేమస్ అయితే అన్నీ ఇది సీతయ్య. ఏది సీతయ్య గ్రాండ్ అండి ఇక్కడ. సీతయ్య గ్రాండ్ అక్కడ జోలపాలెం రోడ్లో ఉందండి. అది లేని వాళ్ళకి డ్రైవర్లకి బాగా తక్కువగా బాగా ఫేమస్ అన్నది. ఏంటది, మీల్స్ బిర్యానీ? బిర్యానీ అండి బాగా ఫేమస్ అండి. సీతయ్య హోటల్ అంటే భీమవరం అది ఫేమస్. ఇదే అన్న బిర్యానీ పాయింట్. ఇదే అన్న సీతయ్య పలావ్ సెంటర్. ఇదే ఆ చేప అది జోలపాలెం రోడ్ పద్మనాభ థియేటర్ దగ్గర వెంపరాజు గారు అని చేపల పులుసు ఫేమస్ బాగా అయింది. ఆయన దగ్గర బిర్యానీ కూడా హైలైట్. నిన్న రోడ్లు తిరిగి రాత్రికి 100 రూపాయలు ఉండే డామిటరీ జరిగేసరికి కొంచెం లేట్ అయింది. దిస్ ఇస్ ద 100 రూపాయల డామిటరీ. 100 రూపాయలు డామిటరీ ఏంటరా, అది డామిటరీ లాబరేటరీ అని డౌట్ రావచ్చు. పొద్దున్న లేచేసరికి మంచి నిద్రతో పాటు ఒక మంచి స్నానం కూడా అయిపోయింది. మీకు ఏ 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎమ్యూనిటీస్ ఉంటాయి గైస్. లెట్స్ గో. మాకు ఎద ఉన్నాడు అక్కడ 30 ఆవులు ఉన్నాయి. ఆ 30 ఆవులు చాలా పడిపోయి తినేదంటే ఆడియో వ్యతిరేకం మిలిటరీ వాడు అంటాడు. మళ్ళీ ఏంటంటే మమ్మల్ని నాశనం చేస్తున్నాడు రైతుల్ని. జీవరత్నం అన్నవాడు ఆడొక్కడ పోతులు జీవరత్నం ఆడి పేరు. ఆడిని అరికడితే చాలామంది బాగుపడతారు ఈ రోడ్లో. నానా జాతుల రకం వాళ్ళ ఏరుకునే గుత్త కూడా కడుక్కోరు అటువంటి వాళ్ళు. ఆ రకం ఎక్కువ, మంతాగులు ఎక్కువ. అది సిటీ, గురుపూడి అంటే సిటీ, భీమవరం అంటే సిటీ కదా. అటువంటిది ఇవాళ రైతు మా ముఖం చూతలేదు. ఆడే ఇంట్లోకి వచ్చేది వాళ్ళ పేరు మీద వెళ్ళిపోతుంది డబ్బు. వాళ్ళు వేసుకుని రైతుకి రైతు అంటేనే చిన్న చూపు. చిన్న చూపు
సరే కరెక్ట్గా చెప్పారు మీరు, మాకని చిన్నలేని ఈ గాంధీ కోట ఉండకూడదండి, ఇది మాత్రం చూపించండి. ఏది గాంధీ షాప్ ఉన్నారు, బ్రాందీ షాప్ ఉందా ఎక్కడ? గాంధీ అయినా జనరలీ ఆడవాళ్ళు బ్రాందీ షాపులు ఉంటుంది అంటారు, మగవాళ్ళకి బ్రాందీ షాప్ ఉంటే మంచిది అనుకుంటారు కదా, మీరే వద్దంటున్నారా? ఇక్కడ అంతా వ్యవసాయం పని చేసుకునేవాళ్ళ, చిన్న మాట, అందరూ వ్యవసాయం పని చేసుకునేవాళ్ళ. ఈ గాంధీ షాపు లేనప్పుడు మాటలు సాయంకాలం అప్పుడు వెళ్ళి క్వార్టర్ 90 ఆడేస్తుంది, అది తాగి వచ్చేవారు. ఇప్పుడు పొలం వెళ్తున్నా తాగవలసి అవుతుంది, కళ్ళకి ఎదురుకుండా కనపడుతున్నాం. పనికి వెళ్తాం 9 days వెళ్ళాలి, మళ్ళీ పని నుంచి వస్తే 9 days రావాలి. దీనివల్ల చాలా నష్టపోతున్నా. మీరు తాగుతారా? కానీ పని అయిన తర్వాత ఈ- ఇంగ్లీష్లో ఏమనాలంటే మోడరేషన్ ఇస్ కీ. సరే చెప్పండి. ఇంగ్లీష్లోకి వెళ్తాయి కదా. మోడరేషన్ ఆర్డరేషన్ ఈజ్ కీ, అంతే. ఏ ఏరియా ఇది? ఆర్డర్ కొనుక్కోడు మధ్యలో ఉంది. తాడేరు గునుపూడు మధ్యలో ఉన్న బ్రాందీ షాప్ వల్ల చాలా నష్టం జరుగుతుంది రైతులకి, స్పెషల్లీ. మందుబాబులు కొంచెం కంట్రోల్ చేసుకుని రోజంతా పని చేసుకుని తర్వాత వెళ్ళి తాగితే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. నేను తాగుతాను, నేను దీనివల్ల నాశనం 4 రోజులు తాగకూడదు అనుకుంటాం, మళ్ళీ 5వ రోజు ముట్టెక్కే. రిలేటబుల్, సేమ్. ఇంకొక సూక్తి చెప్తా మీకు, చిల్లవ్వండి కానీ జీవితానికి చిల్లు పెట్టుకోకండి. ఇలా ఉండ జీవితాన్ని చెల్లి పెట్టుకోవాలి, అంతే. ఒక నిమిషం, వీ హ్యావ్ అ కౌంటర్ పర్స్పెక్టివ్ గైస్. మీరు తాగుతారా? మేము అప్పుడప్పుడు తాగుతామండి, అని మానేసాం ఆకలి మానేద్దాం. నెల వచ్చినప్పటికి 6,000 రూపాయలు కనపడుతున్నాయి. 6,000 రూపాయలు గవర్నమెంట్ కడతామేంటి, రోజుకి ఒక పూట తాగుదామని ఒక పూట తాగి మానేసాం, మొత్తం కంట్రోల్ చేశాను. మరి మందు షాప్ ఇక్కడ ఉంటే మీకేంటి, కిలోమీటర్ అవతల మీకేంటి? మనకు అనవసరం ఉండదు, అది తప్పది. తాగి కూడా తాగుతాడు, ఎవరో తాగి కాశీలో ఉన్నా తెచ్చి తాగుతాడు. తాగి దడ వచ్చేస్తుంది, నాకు అలవాటు మీద దడ వచ్చేస్తుందండి, చేకి వచ్చేస్తుంది. చేకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఎక్కడో దిక్కిన బాబా అని అడిగి ఎవరో అడిగి తెచ్చుకొని తాగేస్తాడు. దాని కొన్ని పట్టించుకోకూడదు, గవర్నమెంట్ కొన్ని వేల రూపాయలు వెళ్తున్నాయి. మీ పేరేంటన్నా? నా పేరు సుమన్రాజు అండి. ఏంటి రాజు? సుమన్రాజు. సోనరాజు ఇస్ అ ప్రో చాయిస్ యాక్టివిస్ట్. మందు తాగడం అనేది తప్పు అని నువ్వు నమ్మితే నువ్వు తాగొద్దు, అంతే కదా మరి. మందు షాప్ పక్కనొద్దు, దూరంగా పెట్టండి అంటే తాగేవాడిని ఆపుతున్నాను కదా మరి. అదే దీని మీద మనం రేపు TV9 లో డిబేట్ పెడదాం. ఎడన్నా బాయ్ చెప్పండి. వెరీ నైస్ మీటింగ్ యూ, బాయ్ అన్న. మనం భీమవరం వచ్చిన ప్రైమరీ పర్పస్ వెంపరాజు గారి వంటల్లో పులావ్ ట్రై చేయాలనేది. అది చేసేసి అక్కడి నుంచి లెట్స్ గో విత్ ద ఫ్లో. ఇటదే తిరిగి రావట్లేదు, అటు నుంచి ఎటు వెళ్తాము తినిన తర్వాత మన మెంటల్ స్టేట్ బట్టి ఆలోచిద్దాం. నేను బేసికలీ చికెన్ బిర్యానీ తిన్నాను పోయాను, కానీ అక్కడ వెంపరాజు గారి వంట వాళ్ళు కొంచెం వెన్స్డే సండే స్పెషల్ దూకపోతు బిర్యానీ అన్నారు, 570 అన్నారు. ఓకే, మనం 100-150 పెట్టి ఫుట్పాత్ల మీద డామెటరీ మీద పడుకుంటాం, కానీ ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని. Too good, bro. Too good. జనరల్లీ అందులో హాఫ్ ప్లేట్, సింగిల్ ప్లేట్ అట్లా ఉండదంట. ఫుల్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అదే వేస్తాడు. అది ముగ్గురు నాలాంటి వాళ్ళు అయితే ఇద్దరు తినే క్వాంటిటీ అది. అలాంటిది నేను ఒక్కనే తినేసరికి కొంచెం ఓవర్కిల్ అయింది. ఓన్లీ ఇన్ దీస్ టైమ్స్ ఐ విష్ ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ with whom I can share food and have more food. హాయ్ చెప్పదు, బాబు కనపడడం లేదు. ఆ బాబు ఏంటి, మీ బాబేనా ఏంటి? నా బాబే, ఇంకా వేరే బాబు కాదు, నా బాబు. మీ బాబు నీ ఆటోలో పెట్టుకున్నాడా? నా ఆయన ఆటోలే అంటే మా బాబు బాగుంటాడుగా అందంగానే, అందుకని ఎట్టుకున్నాడు. నువ్వు యాంకర్వా, టీవీ యాంకరా? యూట్యూబ్ అనుకోవాలా, ఏమనుకోవాలా? అది పోలే. ఇప్పుడు మందు కోసం మాట్లాడినా మరి అలా ఇదిగో నిన్నటి వరకు అలాగున్నదే 130 రూపాయలు కాయ, ఇప్పుడు 150 రూపాయలు అంటే కనుకనే మేము కష్టపడేవాళ్ళు, కష్టజీవులు, చాలా కష్టపడుకో. ఇప్పుడు దాకా ఇగో చెత్త ఎత్తి అన్నీ ఎత్తి ఇగో మాసిపోయిన గుడ్లు అన్న. నా అమ్మ బాబు లేరు, అమ్మ బాబు చచ్చిపోయారు, నేను ఒక్కనే. మాకంటే ఏమీ లేదు. మా భార్య కువైట్ వెళ్ళింది. నా కువైట్ అంటే కూనన్నే అంటే నాకు ఆడపెట్ట ఉంది.
ఆడబెట్ట కంటే కానీ నేను ముందు ఎక్కువ తాగుతాను. ఓన్లీ ముందు ఒకటి తాగుతాను, ప్యాకెట్ కట్ట ఆడినాను. ఇంకా మానే నా భార్య ఇదిగో ఒట్టేసుకుంది. ఇదిగో నా భార్య భూలక్ష్మి. భూలక్ష్మి. ఓకే. భూలక్ష్మి ఇదిగో అమ్మ నాన్న నన్ను ప్రేమించిన కన్ని పెంచిన వాళ్ళు. నాకు మిగిలింది ఇంకేమీ లేదు. నా అనుకున్న నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏమీ లేదు. మందు బాటిల్. నేను కష్టపడతాను. ఇదో నా కొడుకు ఇదో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నాకు ఇది ఇప్పుడు 750 వచ్చింది నా జీతం. మధ్యాహ్నం 1 గంటన్నర ఎంత అవుతుంది. నేను 200 ఖర్చు పెట్టాను. నా కొడుకు ఇప్పుడు అట్టుకెళ్ళి 500. మరి కొడుకు అంటే అంత ప్రేమ ఉంటే మరి మందు మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇంకా మరి నేను తాగబోయి మరి మా భార్య మరి కోవట్టాలని కదా. ఈ భార్యకు వేడిపోనికి మీరు మందు తాగనికి సంబంధం ఏంటన్నా? అంటే ఇప్పుడు భార్య లేదు, భార్య ఉందనుకో క్రమశిక్షణలోనే మామూలుగా కంట్రోల్లో ఉంటాం. విదేశాల్లో ఉంటే కనుక కొద్దిగా మందు తాగి కాకపోతే మనశ్శాంతిగా ఉంటాం. మీరు చెప్పింది తింటే మీ భార్యని మీరే పంపించేసి మందు తాగుతున్నట్టు ఉంది. లాజిక్ నువ్వు మాట్లాడితే కనుకనే కాన్ఫిడెన్స్ నేను నా శాత వినిపించుకున్నట్టు ఉంది. ఆన్లైన్ బుకింగ్లోని ఎవరైనా కానీ తల్లిదండ్రులు చూడలేనాడు వేస్ట్. నా కొడుకు ఇంట్లో గింజలు అమ్మకరా, తల్లిదండ్రులు కొట్టకరా, మందు తాగేసి రోడ్ల మీద పడకరా. అటువంటి బతుకు మాత్రం బతికితే కనుక గుల్లా చిరంజీవి గారు, సన్న సత్యమూర్తి, నిడదోలు మండలం, కాటగడేశ్వరం నాలాంటి బతుకు మాత్రం ఎవడో బతకొద్దు. ఆన్లైన్లో పెట్టినా కానీ నా బతుకు చూస్తా కనుక ఇప్పుడు చూస్తారుగా. మొత్తం పెట్టలే అన్న, మీరు మాట్లాడిన మంచి మాత్రమే పెడతాం. నువ్వు పెడతా పెట్టు, లేకపోతే పెట్టపోతా మానే. నాకేంటి నాకెందుకో ఎడతెట్టి లేకపోతే మానే. సారీ అన్న. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నువ్వు స్టేషన్లో దిగుతావా? ఏ స్టేషన్ దిగాల? ఏ ఊరి మీదే? అది హైదరాబాద్ అన్న. హైదరాబాద్. మల్కాజ్గిరి నాది. మల్కాజ్గిరి, ఉప్పాల్, ఎల్బీ నగర్. ఏం చేస్తావు వర్క్ నువ్వు? ఇదే యూట్యూబ్. ఇదే పని. మరి తాగిన వాళ్ళ మస్తు మజా చేస్తున్నావు. నేను తాగిన వాళ్ళ చేస్తున్నా, మీరు చేస్తున్నారా? నువ్వు తాగినట్టుగా మరి మజా చేస్తున్నావు కదా. 30 రూపాయలు, 30 రూపాయ. इंग्लिश లో అయితే 20 రూపీస్, हिंदी అయితే 30 రూపాయ. गाड़ी का जाओ, मैं हो ना मैं पैसा के गाड़ी का इंटा खत्म हो गया, चल जाएगा. जाओ जाओ जाओ. Anyway, we are at railway station waiting for the train to చూడాలి అక్కడ మంచి గుంట చూసి. మాల్లో ఎవరో గుంటలు వస్తూ ఉంటారు కదా, సెట్ చేసుకోవచ్చు. మీకు గుర్తుంటే ఈ స్ట్రెచ్లో చాలా తెలుగు సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. హే గైస్, ఇప్పుడే సినిమా అయింది, బయటకు వచ్చాను. మన యూత్కి ఒక మెసేజ్ ఇచ్చేయండి. వీక్నెస్ అయిపోతుంది. ఎన్ని కారణం అంటే నరాల వీక్నెస్. నరాల వీక్నెస్.